జోర్దార్ వార్తలకు స్వాగతం. జోర్దార్ వార్తలు కాదు, జోర్దార్ సంక్రాంతి సంబరాలు. అనిత ఎక్కడున్నది అని అనుకుంటారా? నేను ఇక్కడ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి, అది చూద్దామని వచ్చిన. మరి ఇక్కడ అందరూ సంబరాలు ఎట్లెట్లా జరుపుకుంటున్నారో అన్నది వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. ఇక్కడ ఒక అక్క ఉంది, ఎట్లా జరుపుకుంటుందో అడుగుదాము. సంక్రాంతి ఎట్లా జరుపుకుంటున్నారు? మస్తు ఖుషిగా జరుపుకుంటున్నారు. మస్తుగా జరుపుకుంటున్నారంట. చాలా బాగుంది, మొత్తం పండగ వాతావరణం మొత్తం ఇక్కడే ఉంది. అంటే జనరల్ గా అంటే సంక్రాంతి అంటే ఊర్లో కదా, ఊరి వాతావరణం మొత్తం ఈ సంక్రాంతిలో చూసి. ఒక్క నిమిషం, మీదే ఊరు? మాది అయితే బోర్న్ అండ్ బాటమ్ మొత్తం తెలంగాణనే, కాకపోతే ప్రాపర్ వచ్చేసి కాకినాడ. కాకినాడనా? ఓకే. మరి ఊరికి పోలేదా నువ్వు? లేదు. మరి ఇక్కడ సెకినాలు అవన్నీ సంక్రాంతికి రెడీగా ఉన్నాయా? అన్ని రెడీయా? అన్ని రెడీ. మీరే చేసిండ్రా? మా ఆంటీ చేశారు. మీ ఆంటీ చేశారా? మీ ఆయనతో నేర్పించచ్చు కదా. మరి నేర్పించండి. నెక్స్ట్ సంక్రాంతి కల్లా మొత్తం అన్ని నేర్పించండి. అన్ని సంక్రాంతి పండుగలకి ఆయననే చేయాలి, సరేనా? ఇక్కడ ఇంకో అక్క కూడా ఉంది, ఆమెను కూడా అడిగి తెలుసుకుందాము. అక్క ఎట్లున్నావు? మస్తు సంబరంగా కనిపిస్తున్నావు. యాక్చువల్గా అయితే కొత్తగా పెళ్ళయింది. అవునా? వారు మరి రండి, మీ వారు కూడా రావాలి కదా. రండి. వాళ్ళ ఆయన సిగ్గుపడుతున్నాడు. కొత్తగా పెళ్ళయిందని సిగ్గుపడుతున్నాడా? అయ్యో రండి. సరే, సిగ్గుపడుతున్నారు కదా అందుకు. సరే, ఇంకా మీకు ఇక్కడికి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మస్తు, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఏమేం చేసిర్రు? ఏమేమి తిరిగిండ్రు? ఇంకా మొత్తం తిరగలేదు, ప్రెసెంట్ అయితే విలేజ్ మ్యూజియం ఒకటి చూసాము. సో ఇంకా మొత్తం చూడాలి. పతంగులు అవన్నీ రెడీగా ఉన్నాయా? రెడీగా ఉన్నాయి, ఇంకా రేపటి నుంచి స్టార్ట్ చేయడమే. గొర్రెలు కాస్తారు కదా, ఆ తాత కూడా ఉన్నాడు, గొర్రెలు కాసే తాత. ఆయనను కూడా ఎట్లా జరుపుకుంటున్నాడు అన్నది అడుగుదాము. అరే, ఇది బొమ్మ కదా, నేను నిజమే అనుకున్నా. అరే, ఈ గొర్రెలు కూడా అట్లే ఉన్నాయి, మస్తుగా ఉన్నాయి కదా, నిజంగానే అనుకున్నా నేనైతే. ఇగో ఇక్కడ మస్తు మంది వాళ్ళ కుటుంబంతో సహా అందరు వచ్చిర్రు. మరి వాళ్ళు కూడా ఎట్లా జరుపుకుంటున్నారు అన్నది కనుక్కుందాం రండి. ఒకసారి అందరూ వేసుకోండి. అమ్మ, ఎట్లా జరుపుకుంటున్నారు? చాలా బాగా జరుపుకుంటున్నాం. ఈ శిల్పారామము ప్రత్యేకించి చూడడం కోసమే మేము ఈ సంక్రాంతికి మా ఊరు వెళ్లకుండా ఇక్కడ వచ్చాము. కానీ మా ఊరిని మరిపిస్తోంది ఈ శిల్పారామం. మాకు చాలా బాగా నచ్చేసింది. అవునా? పిండి వంటలు అన్ని తయారు చేసుకోరా? పిండి వంటలు అన్ని తయారు చేసాము. అక్కడ పోయిన సంక్రాంతి కళ్ళంతా మాకు ఇక్కడ బాగా కనిపించింది. అవునా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. హ్యాపీ పొంగల్ టు ఆల్. ఇక్కడ డూడు, బసవన్నలు, గంగిరెద్దులు కూడా ఉన్నాయి. మరి వాళ్ళు ఎట్లా ఆడిపిస్తున్నారో ఆ ఆటను చూద్దాము. అన్న వేసుకోరే. అయ్యో అన్న, ఏం చేస్తున్నారే? వద్దే తొక్కుతే అయ్యో, మరి తొక్కుతుంది, ఏం కాదా? అరే వద్దే తాత, ఏం కాదా? ఏమన్నదా? అట్లయితే సరే. బాబు గారందరూ చూడగా, ఈ అమ్మగారందరూ చూడగా, సంక్రాంతి పండుగ రోజు స్వామి గంగిరెట్లు వచ్చినాయి. ఇవాళ వీళ్ళందరూ చేసేదో ధర్మం చేస్తారు. ఒక పాదం చేతులు పెట్టాలి. గంగిరెద్దు ఆట చూసి దానం చేసి 5 ఏళ్లతోటి మనకు దానం చేసేస్తాయి. ఎన్నో బండ్లు బోల్తా పడితే బాగా చేసాం మాట్లాడు, కానీ ఈ బండి బోల్తా పడితే బాగా చేసాం మాట్లాడాలి. గుండె మీద పెడతాడా? గుండె మీద గుండె వలిగిపోతుంది. పగిలిపోతే ఎందుకో తమ్ముడు గుండె మీద పెట్టి వీళ్ళందరూ గుండెకి ధైర్యం చేసుకొని దానం
డాన్స్ చేస్తారు కదా మనం కూడా ఏందన్నా దీంతో ఇవన్నీ చేపిస్తున్నారు? దిగుతాయి పురుగులు పడతాయి అయితే బండి తీయకుండా పురుగులు పడకుండా అని చెప్పి ఆచారం గురువు చెప్పిన శిక్ష కట్టుకున్నట్టయితే మన గంగిరెద్దు లేదు ఇలా తమ్ముని కుతికబట్టి ఇంతమందికి చూపించుకురావాలి మనది ఏది బచ్చా తమ్ముని కుతికబట్టి చూపించుకురావాలి మనది కూడా అలా ఇగో ఇక తీయే ఇక తీయే. మరి ఆటలు చూసిండ్రు కదా, వీళ్ళు ఏమనుకుంటున్నారో కనుక్కుందాం. అమ్మ ఎట్లా అనిపించింది? చూసారు కదా ఆట? చాలా బాగుంది. బాగుందా? మరి పల్లెటూరు వాతావరణంతో శిల్పారామం ఉంది, మరి ఎట్లా అనిపించింది సంక్రాంతి సంబరాలు? ఇక్కడ వచ్చారు కదా జరుపుకోనికే. యాక్చువల్లీ విలేజ్కి వెళ్ళకపోయినా ఇక్కడే విలేజ్ అంతా ఎన్విరాన్మెంట్ ఉంది. మీది ఏ ఊరు? మాది కడప. కడపనా? సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయినాయా మీ ఇంట్లో? స్టార్ట్ అయ్యాయి. అవునా? పతంగులు, పిండి వంటలు అన్ని రెడీగా ఉన్నాయా? అమ్మ ఎట్లుంది ఆట? చాలా బాగుంది. ఆట బాగుంది, అన్ని ఊరు వాతావరణం బాగుంది. మరి ఆ గంగిరెద్దులు ఆయన తలకాయ నోట్లో పెట్టుకుంటే ఏమనిపించింది మీకు? చాలా భయం వేసింది. ఇవన్నీ పల్లెటూరులో కూడా ఉంటాయా? ఉంటాయి. మరి అవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి కదా శిల్పారామంలో, పల్లెటూరు వాతావరణం తోటి. వాతావరణం ఉంది. మీదే ఊరు? చోటాకూర్. మరి ఊరు వెళ్ళలేదా మీరు ఈసారి సంక్రాంతికి? ఇక్కడే చేసుకుంటున్నారా? మరి పిండి వంటలు అవన్నీ తయారు చేసుకున్నారా? మీరే చేశారు అవన్నీ? మరి మీరు హెల్ప్ చేయలేదేమి? చేస్తామా? చేసేసారు అంటున్నారు, ఇంకే హెల్ప్ చేస్తారు. అందరూ మంచిగా చలో. మరి ఇప్పుడు ఆట చూసారు కదా, బసవన్న ఆట, డూడు బసవన్న ఆట, ఎట్లా అనిపించింది? చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ ఆల్సో ఆవు గొంతు పట్టింది, అది ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. నేనైతే అది ఏం చేస్తుందా అని భయం వేసింది నాకైతే. నాకు కూడా అంతే భయం వేసింది, బట్ చాలా బాగుంది. ఆ గంగిరెద్దు మంచిగా ఆడింది కదా? బాగా ఆడింది, డాన్స్ కూడా బాగా చేసింది. ఇంకా సంక్రాంతి సంబరాలన్నీ స్టార్ట్ అయినాయా మీ ఇంట్లో? స్టార్ట్ అయ్యి. మీరు ఊరు వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఏ ఊరు మీది? మాది ఇస్మల్ కబ్బెట్. అవునా? సంగారెడ్డి దగ్గర. మీకు అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, విష్ యూ ది సేమ్. అసలు జోర్దార్గా లేదు, ఇంకా గట్టిగా. ఇగో ఇక్కడ ఏదో మొఖాలు లేవు. అరే ఆయన చూసిర్రా, బొమ్మలనే ముఖం పెడుతున్నాడు. ఒకసారి ఆయన అడుగుదాము. మీరు మంచిగా ఉన్నారు ఈ ఏషంలా, ఒకసారి మీరు బయటికి రండి. అరే మీరు గెటప్ చేసిర్రా, ఎట్లున్నదో? మీకు ఇదే మంచిగా సెట్ అయింది, ఇదే బాగుంది. సరే రండి, ఇప్పుడు దీంట్లో నుండే మాట్లాడండి. ఏం పేరు మీ పేరు? నా పేరు హమీద్ అండి. హమీదా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? సంక్రాంతి సంక్రాంతి స్పెషల్ అన్ని చూడడానికి వచ్చారు. మంచిగా ఉన్నదా సంక్రాంతి సంబరాలు? చాలా బాగుంది. ఎట్లా జరుగుతున్నాయి ఇక్కడ శిల్పారామంలో సంబరాలు? చాలా బాగా జరుగుతున్నాయి సంబరాలు. అరే ఈయన నిజంగా గెటప్ అయినా అనుకొని దాంట్లో ఉన్నాడు. ఇంకా మీరు బయటికి రండి. మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు సంక్రాంతి? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పతంగులు ఎగిరేస్తారా మీరు? ఫుల్ ఎగిరేస్తారు. పాప నీ పేరేం పేరు? తమన్నా అంట. తమన్నా లాగానే తెల్లగా ఉన్నావు నువ్వు కూడా. తమన్నా సినిమాలు చూస్తావా? ఇగో ఇక్కడ ఈ బొమ్మ ఉంది కదా, దీంట్లో నేను కూడా ఒకసారి మొహం పెట్టి ట్రై చేస్తా. బాగున్నానా? జోరుదారుగా ఉన్నా కదా? ఒకసారి అందరూ వేసుకోండి. జోరుదారు ప్రేక్షకులందరికీ జోరుదారుగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. ఇంకా జోరుదారుగా, వాయిస్ వస్తలేదు. చలో జోరుదారుగా చెప్పారు.
ఇక్కడ గ్రామంలో సంత జరుగుతుంది, అంగడి అంటాం కదా, జరుగుతున్నది. మరి అందరు ఏమేమి కొన్నారు వాళ్ళనే అడిగి కనుక్కుందాము. అమ్మ ఇక్కడ సంత అని ఉంది కదా, మరి ఏమేమి కొంటున్నారు? ఓన్లీ బొమ్మలు కదా, అవి ఫోటోలు తీసుకుంటున్నారా? అంతే, కానీ అక్కడ అన్ని వెజిటబుల్స్ మంచిగా ఉన్నాయి కదా, బాగున్నాయి. చాలా జీవకళ అనేది ఉట్టిపడుతుంది. అవును, అసలు అన్ని నిజం లాగానే ఉన్నాయి అవన్నీ. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ వెరీ నైస్. రేట్లు ఎట్లున్నాయి, తీసుకున్నారా? మరి ఏం తీసుకోలేదా? అవి బొమ్మలని ఉరుకుంటున్నారా? అవునండి, కానీ సొరకాయలు అవి చూడడానికి రియల్ గా అనిపిస్తుంది, తీసుకోవాలనిపిస్తుందా? సొరకాయలు లాగే అనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా బేరం ఆడాలనుకుంటా మనం, నిజంగానే ఉన్నాయి అన్ని. లేదు ఆడకూడదండి, బేరం ఆడకూడదు, ఎందుకంటే బొమ్మలు కాబట్టి కాదు, వాళ్ళు రైతులు కదా, ఇంతకుముందు మీడియేటర్స్ వచ్చి మధ్యలో అట్లా వాళ్ళ వలన ఎక్కువ రేట్ అవుతుంది. వీళ్ళ దగ్గర డైరెక్ట్ కొనేప్పుడు బేరం ఎంత అంటే అంత ఇచ్చేదాన్ని, అది ఇస్తేనే బాగుంటుంది. ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఎట్లా జరుగుతున్నాయి? చాలా మంది పబ్లిక్ ఉన్నారు కదా, మంచిగా కలకలలాడుతుంది. పల్లెటూరు వాతావరణం ఇక్కడే కనిపిస్తుంది కదా. నువ్వు కూడా వచ్చినావు కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు? కైట్లు పతంగులు అవన్నీ రెడీగా ఉన్నాయా ఇంట్లో? అరే నువ్వు ఎగిరేస్తావు కదా, కొన్నావా? మీ మమ్మీని అడిగిన పతంగులు అడగలేదా? నువ్వు ఇంత సిగ్గుపడితే ఎట్లా? ఇంట్లో కూడా ఇట్లా ఉంటాడా? అడగాలి, సిగ్గుపడకుండా పతంగులు అన్నీ అడుగు. మంచిగా జరుపుకో. పిండి వంటలు చేసిందా మీ మమ్మీ? ఇగో ఇక్కడ తోలు బొమ్మల ఆట కూడా జరుగుతున్నది. అగో ఎంతమంది ఉన్నారో చూసిర్రా? ఒక్కసారి అది కూడా చూద్దాం మనము. జరగండి జరగండి జరగండి. మంచిగా ఉంది కదా ఆట, నాకైతే మంచిగా అనిపించినది. ఇక్కడ ఒక అమ్మ కూడా చూస్తుంది ఆట, ఆమెనే అడిగి తీసుకుందాం. అమ్మ ఎట్లున్నది ఆట? చాలా బాగుందమ్మా. పిల్లలకి తోలుబొమ్మలాట అంటే ఏంటో తెలియదు కదా, ఇప్పుడు పిల్లలకి కాన్వెంట్ చదువులు ఇవి తెలియదు కదా. ఈ రకంగా శిల్పారంలో అన్నీ పెట్టడం వల్ల అన్నీ తెలుస్తున్నాయి వాళ్ళకి. ఎడ్లు బండ్లు, ఈ తోలుబొమ్మలాట, అన్ని రకాలు మొత్తం అన్నీ తెలుస్తున్నాయి. తర్వాత వీళ్ళ కష్టం కూడా చూస్తుంటే ఎంత బాగా ఆడిస్తున్నారు. వీళ్ళ సినిమాలు అవంటే వేరు, ఇవి లెక్క ఇట్లాంటివి కూడా చూడాలి, తెలుస్తుంది. మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చా. ఇక్కడ చూసిర్రా, కుటుంబంతో సహా మొత్తం సంక్రాంతి జరుపుకోనికి వచ్చారు. జోరుదారుగా అనుకుంటా. అమ్మ ఎట్లా జరుపుకుంటున్నారు? ఇంకా గట్టిగా, అసలు సౌండ్ వస్తలేదు. మస్తుగా చేసుకుంటున్నారా? మరి ఆట చూసిర్రు కదా, ఎట్లా అనిపిస్తున్నది? బాగుందా అమ్మ? మీకు ఎట్లా అనిపించింది ఆట? ఇక్కడ అంతా పల్లె వాతావరణం ఉంది కదా. మీదే ఊరు? మరి వెళ్ళలేదా? ఇక్కడే జరుపుకుంటారా పండుగ? సంక్రాంతి కూడా ఇక్కడే వాతావరణం వచ్చేసింది కదా మొత్తం. చాలా బాగా వచ్చేసింది, అక్కడ చాలా ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. అరే ఇక్కడ హరిదాసు పిట్టల ధర కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. స్వామి ఎట్లున్నారు? హరి మంచిగున్నారా? చాలా బాగున్నాం, అంతా మంచిగున్నాం. పిట్టల ధర మీరు చాలా మంచిగున్నాం. అవునా? సంక్రాంతి ఎట్లా జరుపుకుంటున్నారు? సంక్రాంతి లాగుంది, జోరుదారుగా ఉందనాలే. అవునా? చాలా సంక్రాంతి అంటే నిజంగా మంచి మంచి పాటలు, మంచి మంచి ఆటలు, అందరు కూడా చాలా గంగిరెద్దు ఆటలు ఉన్నాయి, హరిదాసుల పాటలు ఉన్నాయి, పిట్టల జోక్స్ ఉంది, కొమ్మదాసులు కొమ్మకి కింద పడిపోతున్నాడు. అట్లాగనే జంగమ దేవర, అలాగే బుడబుక్కల వాళ్ళు, మరి రెండు దేవర పెట్టి మ్యాజిక్ షోలు. పైసి అయ్యా జరగా సంబోయి తానే తందనానా దివి రాజా వందనానా, తానే తందనానా దివి రాజా వందనానా. అన్న సూపర్ గా చేసినావు. జై రమారమణ గోవిందో హరి ఇక్వాల్పుర తిలక ఇకనైనా పలుకవా రామచంద్ర, నన్ను రక్షింపకున్నాను రక్షకులెవరయ్యా. హరి 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 హరిలో రంగ హరి. జై రమారమణ గోవిందో హరి, గోవిందో హరి, భద్రాద్రి వాసవరణ గోవిందో హరి. పలుకే బంగారమాయన కోదండ రామ, పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయన కోదండ రామ. మంచిగా ఉన్నది కదా హరిదాసు, మస్తు జోష్గా చెప్తున్నాడు హరిదాసు. ఇగో
ఇగో ఇక్కడ కూచిపూడి నాట్యం కూడా జరుగుతుంది. దాన్ని చూడడానికి మస్తు పబ్లిక్ వచ్చిర్రు. అబ్బాబ్బాబ్బా ఎంత మంచిగా చేస్తున్నారు చిన్నపిల్లలు డాన్స్. నాకు కూడా వచ్చుంటే బాగుండు కానీ నాకు అస్సలు రాదు వీళ్ళలాగా ఏ నీకే. అరే మస్తు వేస్తున్నారు కదా. అసలు సంక్రాంతి సంబరాలు మొత్తం ఇక్కడనే జరుగుతున్నాయి. అబ్బాబ్బా పబ్లిక్ ని చూసినారా? అబ్బా పొట్టు వచ్చారు కదా పబ్లిక్. అసలు శిల్పారామంలోనే జరుగుతున్నాయి అబ్బా సంక్రాంతి సంబరాలు అంటే. మస్తు జరుపుకుంటున్నారు సంబరాలు. నాట్యం ఎట్లందో చూస్తున్నారు కదా, బాగున్నదా? బాగుంది. మీకు ఇష్టమా డాన్స్ అంటే? చాలా క్లాసికల్ డాన్స్. అందుకే చూడడానికి వచ్చిర్రా? చేసేది ఉందా లేదా? చూడడానికి బాగుంటుంది, చేయడం చాలా కష్టం. సంక్రాంతి సంబరాలు ఎట్లా జరుపుకుంటున్నారా? బాగా జరుపుకుంటారు. ఇక్కడనే ఉంది కదా పల్లె వాతావరణం అంతా మంచిగా, అందుకని వచ్చిర్రా శిల్పారామంకి? ఆ శిల్పారామంలో చూడడం వల్ల ఓల్డెన్ డేస్ అన్ని గుర్తుకొస్తాయి. అవును, ఎందుకంటే ఇక్కడనే కనిపిస్తున్నది కదా మొత్తం పల్లె వాతావరణం అంతా. జోర్దార్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నువ్వు కూడా చెప్తావా? జోర్దార్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇగో ఇక్కడ ఇంకో అక్క ఉన్నది, కూచిపూడి నాట్యం చూడడానికి వచ్చినది. అక్క ఊరికి పోలేదు నువ్వు? వెళ్ళలేదు. ఎందుకు? బస్సులన్నీ రష్గా ఉన్నాయానా? అవును. అవునా? అవును. అందుకే కదా పోలేదు ఊరికి. ఏ ఊరు మీది? మాది ఆంధ్ర, జగ్గయ్యపేట. ఆంధ్రాలో మంచిగా జరుపుకుంటారు అక్క సంక్రాంతి. మరి పోలేదా? ఇక్కడ బాగా జరుగుతుంది కదా అనేసి ఇక్కడే ఉండిపోయాము. అవునా? మరి పిండి వంటలు అవన్నీ వేసుకున్నావా? చేసుకున్నాము. మీ బాబా? అవును, మా చిన్న బాబు. ఏ బోర్ కొడుతుందా నీకు డాన్స్? చాలా బాగుంది. ఏ బోర్ కొడుతుందంట. బోర్ కొడుతుంది కదా? నువ్వు చూడవా డాన్స్? నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదంట డాన్స్. మరి ఎందుకు వచ్చినావు? మీ మమ్మీ రమ్మన్నదా? అవునా? కైట్స్ ఎగిరేస్తావా నువ్వు సంక్రాంతికి? ఎగిరేస్తావా? కొనిపించిందా మీ మమ్మీ? చేసిందా లేదా మీ అమ్మ పిండి వంటలు? తిన్నావా? బాగున్నాయా? మీ డాడీ చేసిండా మీ మమ్మీ చేసిందా? నిజంగా చెప్పు, నిజంగా వాళ్ళకి చెప్పొద్దు, నువ్వు చెప్పు. డాడీ చేసిండు, అది నిజము కదా. డాడీ చేసిండు పిండి వంటలు కదా. జోర్దార్ ప్రేక్షకులందరికీ హ్యాపీ సంక్రాంతి. చూస్తున్నారా నేను ఏడున్నానో? పడవలో కూర్చున్నా, మంచిగా ఉన్నది. ఇగో ఇట్లా దొక్కుతూనే ముందుకు పోతుంది. నేనైతే ఇంతవరకు ఎక్కలే పడవ. మనం పబ్లిక్ దగ్గరకు కూడా పోదాము. వాళ్ళ దగ్గరకు పోతే మనం హాయ్ చెప్పియచ్చు ఒకసారి. కుటుంబంతో సహా అందరు వచ్చి సంక్రాంతిని ఎట్లా జరుపుకుంటున్నారో మంచిగా బోట్లల్లో. అగో చూడండి, సెల్ఫీలు కూడా దిగుతున్నారు నాలాగానే. కానీ నేను ఈరోజు ఫోన్ తీసుకురాలే, అందుకే సెల్ఫీలు దిగట్లేదు. పడవలు ఎక్కినావా? ఎట్లున్నది పడవ? బాగుందా? నువ్వు ఏంది అట్లా ఉట్టి కూర్చున్నావు? నువ్వు తొక్కవా? సంక్రాంతి సంబరాలు ఎట్లా జరుగుతున్నాయి మీవి? సూపర్గానా? ఇక్కడికి ఎట్లా అనిపిస్తుంది మీకు శిల్పారామంలో? అవునా? అవును, పల్లెటూరు వాతావరణం ఇక్కడ కూడా ఉంది కదా. అవునా? హాయ్. ఏంటంటే స్లోగా చెప్తున్నారు, గట్టిగా చెప్పాలి. హాయ్. అరే ఇక్కడ చూస్తున్నారా, జలపాతాలు కూడా ఉన్నాయి. అబ్బబ్బా మంచిగా అనిపిస్తున్నది. అరే దాని మీద బ్రిడ్జ్ లాగా కూడా ఉంది, చూసిరా? అక్కడ చూస్తున్నాడా, అక్కడ తిరిగాడు సెల్ఫీ దిగుతున్నాడు. ఆ ఫోన్ గిట పడితే ఎట్లా? చూసారు కదా బోటు ప్రయాణం ఎట్లా చేసిందో. నాకైతే చాలా మంచిగా అనిపించినది. అట్లే తొక్కి హాస్టల్ కూడా వచ్చినది. మరి శిల్పారామంలా సంక్రాంతి సంబరాలు ఎట్లా జరుగుతున్నాయో మంచిగా చూపెట్టినా కదా నేను. పండుగ వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తున్నది. మీ అందరూ కూడా సంక్రాంతి జోరుదారుగా జరుపుకోవాలని HM TV తరపు నుండి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.